గడిచిన వారమంతా కూడా పరలోకపు తండ్రి ఎంతగానో ప్రేమించి ఆయన మహాకృపను పెట్టి మనందరినీ కూడా సజీవులుగా ఉంచి ఈరోజు ఆయన్ని స్తుతించడానికి గణపరచడానికి మనం సంఘముగా కూడి రావడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని పెట్టి మనం ఎంతైనా ఆయనకి కృతజ్ఞత కలిగి ఉందాం. దేవుడు చేసిన కార్యాల్లో దేనిని కూడా మనం మర్చిపోకూడదు. ప్రతిసారి దేవుడు మనం ఏ సందర్భాల్లో, ఏ ఇరుకుల్లో, ఏ సమస్యల్లో, ఏ బాధల్లో మనం ఉన్నా సరే ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని ఆదుకుంటూ మనల్ని రక్షిస్తూ సురక్షితంగా ఇంతవరకు కాచి కాపాడిన దేవుణ్ణి ఈరోజు మనం గణపరచాలి, స్తుతించాలి. ఆరాధన వేరు, దేవుణ్ణి స్తుతించటం గణపరచటం వేరు. కాబట్టి ఆరాధన అనేది మన వ్యక్తిగత జీవితం. మన వ్యక్తిగతంగా దేవునిలో మనం జీవించడం నేర్చుకోవాలి. మనం ఈ వారంలో ఏమైతే నేర్చుకున్నామో అది ఆ వారం అంతా కూడా ఏదో ఒకటి మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనం పడిపోతాకి ఎప్పుడు కూడా మనకు అవకాశాలు ఉంటాయి, కానీ మనం నిలబడి నడవడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇది శత్రురాజ్యం. శత్రువు ఏ టైంలో అయినా సరే మనం కూలదొత్తడానికి సిద్ధంగా ఉంటాడే, కానీ మనం నిలబడలేము. కాబట్టి మన దేవుడు సన్నిహితంగా ఉన్నాడు అనే గుర్తింపు మనకు కలిగి ఉండి దేవునితో సావాసంగా మనం ఉండాలి, దేవుని కోసం జీవించాలి, దేవునితో ఐక్యత కలిగి మనం ఉండాలి అనే ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ దేవుడు మనలో ఆయన ఆత్మను మనలో పెట్టాడు అనే గ్రహింపు మనలో ఉండి దేవుని మీద మనం సిద్ధపడి దేవుని కోసం మనం జీవించడానికి, దేవుని కోసం మనం ఏకీభావంలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనలో ఎప్పుడు కూడా జీవిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి సన్నిహితంగా ఉండాలి, కానీ దేవునికి దూరంగా ఉండకూడదు. దేవునికి దూరంగా ఉండకూడదు అంటే మనం దేవుని వాక్యంలో ఎప్పుడూ బలపడుతూ ఉండాలి. కాబట్టి దేవుడు మనకు చేసిన కార్యాలలో, దేవుడు మనకు చేసిన మేలులో కొన్ని విషయాలు మనం ధ్యానించుకుని తర్వాత దేవుణ్ణి స్తుతిద్దాం. వాక్యం చదువుకుని దేవుణ్ణి స్తుతించాలని కానీ దేవుణ్ణి ఆరాధించాలని కానీ కాదు. వాక్యం అనేది ఎందుకంటే ఈ వర్తమానం మనం భవిష్యత్తులో ఎక్కడెక్కడ తప్పిపోయామో, ఎక్కడెక్కడ మన జీవితంలో మనం తప్పడుగులు వేసామో, దేవునికి దూరంగా ఉన్నామో, ఎక్కడ మనం మర్చిపోయామో, ఇలాగా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే దాన్ని సరి చేసుకోవడానికి వర్తమానమే, కానీ వర్తమానానికి ఆరాధనకు సంబంధం లేదు. ఆరాధన అనేది రోజు మనం జీవించే జీవితం. కాబట్టి దీంట్లో కొన్ని మాటలు మనం ధ్యానించుకుని తర్వాత దేవుణ్ణి స్తుతిద్దాం. 30వ కీర్తన పేజీ నెంబర్ 466. ఈ పేజీ కాడ ఆన్మాలు పెట్టుకొని తరచు ఇక్కడ వస్తూ ఉంటాం మనం. మొదటి వచనం చదువునకాయ. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకే నేను నిన్ను కొనియాడుతున్నాను. ఇది ఈ యొక్క వాక్య భాగంలోంచి కొన్ని మాటలు మనం తీసుకుని దేవుణ్ణి ధ్యానించుకుందాం. ఎందుకంటే దేవుడు ఆయన చేసిన కార్యాలు, అనేకమైన కార్యాలు నీలో నాలో చేసి ఉన్నాడు. ప్రతిరోజు కూడా ఆయన సన్నిధి మనతో లేకపోతే మనం అనేక సందర్భాల్లో మనం శత్రువు చేతిలో చిక్కుకుపోయి ఉంటాం. శత్రువు మన మీద దాడి చేసినప్పుడల్లా వాడు చక్కగా సంకల బాదుకుంటూ సంతోషిస్తూ ఉంటాడు. కానీ దేవుడు వాడి సంతోషించకుండా మనల్ని రక్షిస్తూ మనల్ని కాపాడే దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా కుంగిపోయి కానీ నిరుత్సాహపడి కానీ మనం ఉండకూడదు. ఎందుకంటే ఇది శత్రురాజ్యం. మనం శత్రురాజ్యంలో ఉన్నాం కాబట్టి శత్రువు అనేక సందర్భాల్లో మన మీద దాడి చేస్తూ ఉంటాడు. ఆ దాడి చేసినప్పుడల్లా మనం కుంగిపోయి కానీ బాధపడిపోయి లేకపోతే ఔదర్యపడిపోయి మనం నిరుత్సాహపడిపోతే దేవునికి అవమానం. కాబట్టి మనం ఎప్పుడు కూడా నా ప్రభువు ఉన్నాడు, నా ప్రభువు చూసుకుంటాడు, ఆయన సన్నిధిలో నేను ఉన్నాను, ఆయన సావాసంలో నేను ఉన్నాను అని మనం జాగ్రత్త కలిగి మెలకువ కలిగి మనం జీవించడం నేర్చుకోవాలి. ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనల్ని అది ఏమీ చేయలేదు. అది మనల్ని ఎన్నిసార్లు మనల్ని అవమానపడదాము, సంతోషిద్దామని మనం అవమానపడదామని ఆడు విర్రవీగినప్పుడు దేవుడు దానికి తిప్పి కొట్టేవాడు.
మన దేవుడు. మన దేవుడు ఎటువంటి వాడు? మనకి ఎవరైతే శత్రుత్వం కూడగట్టి ఉండిచ్చాడో ఆ అపవాదికి తిరిగి దానికే తిరిగి కొట్టి మనల్ని ఆనందపరిచేవాడు మన దేవుడు. అలాంటి దేవుడు మనకు ఉన్నప్పుడు మనం ఏ విషయంలో కూడా చింతించకూడదు. మనం అనేక సందర్భాల్లో మనకు బాధ కలగవచ్చు, దుఃఖం రావచ్చు, ఇబ్బంది రావచ్చు, కష్టం రావచ్చు, ఏదైనా రావచ్చు. ఏది రాదు అనడానికి వీరలేదు. ఎందుకంటే ఇది శపించబడ్డ భూమి, మనం జీవిస్తున్నాం. శత్రు రాజ్యంలో మనం ఉన్నాం. శత్రువు ఎప్పుడైనా మనకు దాడి చేసే అవకాశం ఉంది. కానీ ఆ దాడి నుంచి దేవుడు మనం తప్పించడానికి మనతో ఆయన ఆత్మను పెట్టాడు. మనలో ఆయన ఆత్మను పెట్టాడు. మనతో ఆయన కూడా ఉండి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అందులో పెట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. దేవుని ఎందును పెట్టి మనం ఆరాధించాలంటే ఎప్పుడు కూడా మనకు కొన్ని ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. గేట్ల నుంచి మనం తప్పించాడో అవన్నీ కూడా మనకి జ్ఞాపకానికి, మనకి ఇష్టానికి దేవుడు అన్నీ కూడా మనకి రుచిపరుస్తూ ఉన్నాడు. అలాగే అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మూడవ వచనం చదవనమ్మా. 30వ అధ్యాయం 3వ వచనం. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవనెత్తితివి. నేను గోతిలో నీకు దిగకుండా నీవు నన్ను బతికించితివి. దేవుడు ఎక్కడి నుంచి? పాతాళం అంటే ఏంటి? నరకం. మనం నరకానికి పాత్రలో, మనం నరకంలో ఉండవలసిన వారు, నరకంలో మనం వెళ్ళిపోవలసిన వారు. కానీ ఆయన మహాకృపను పెట్టి ఆ మహాదేవుడు ఏం చేశాడు? ఆ నరకం నుంచి మనం విమోచించాడు, విడిపించాడు. మనం నరకంలో పడిపోకుండా ఆయన కాపాడాడు. ఆయన మహాప్రేమను పెట్టి మనం రక్షించాడు. ఆయన అందును పెట్టి దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞతమై ఉండాలి. దేవునికి ఆయన చేసిన కార్యాల్లో కానీ, ఆయన చేసిన మేళ్ళలో కానీ దేన్ని కూడా మనం కృతజ్ఞతాహీనంగా మనం ఉండకూడదు. దేవుని కృతజ్ఞత కలిగి ఉండటమే మన క్రైస్తవ జీవితానికి ఒక ప్రణాళిక, దేవుడు చేసుకున్న ప్రణాళిక అది. అలాగే మనం గోతిలో దిగకుండా కాపాడాడు. గోతిలో అంటే ఏంటి? గొయ్యి అంటే ఏంటి? సమాధి. ఆ సమాధిలో మనం ఉంటే ఆ సమాధిలోకి మనం వెళ్ళకుండా ఆయన మనల్ని కాపాడిన దేవుడు మన దేవుడు. సమాధిలో ఏముంటుంది? చీకటి ఉంటుంది. సమాధిలో చీకటి ఉంటుంది. అలాగే దేవుని సన్నిధి ఉండదు, సావాసం ఉండదు, దేవుని సావాసం ఉండదు, నిరీక్షణ ఉండదు. దేవునికి సంబంధించింది ఏది కూడా అక్కడ మనకు దొరకదు. ఎక్కడ? సమాధిలో. సమాధి అంతా కూడా ఎలా ఉంటుంది? సమాధిలో ఉంటుంది చీకటి. చీకటి అంటే పాపంలో ఉన్న మనకు ఏ దేవుడి సావాసం మనకు ఉండదు. చీకటి దేంతో పోల్చుకోవాలి? పాపంతో పోల్చుకోవాలి. కాబట్టి మనం సమాధిలో వెళ్ళామంటే పాపంలో ఉన్నట్టే. ఆ పాపంలో ఉన్నామంటే మనకు దేవుడి సామాసం ఉండదు, నిరీక్షణ ఉండదు, పగ దేవుని యొక్క సంబంధం ఏమీ కూడా మనకు ఉండదు. దేవునితో సంబంధం లేనప్పుడు మనం ఎక్కడుంటే ఏంటి? పంచపరిమాణాలు తిన్నా ఒకటే, మన సింహాసనమే కూర్చుని గొంతులేసినా ఒకటే, పరుపుల మీద మనం పరుండపోయి ఉన్నా ఒకటే, ఎక్కడున్నా ఒకటే. కానీ అసలు లేదు. ఏంటది? దేవుని సావాసం లేదు, దేవుని సావాసంలో లేదు. కానీ దేవుడు ఏం చేశాడు? అటువంటి దాంట్లో మనం పడిపోకుండా, అటువంటి దాంట్లో మనం ఉండకుండా ఆయన మహాకృపను పెట్టి మనల్ని ఏం చేశాడు? దాని నుంచి విడిపించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక పేజీ నెంబర్ 174. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, పేజీ నెంబర్ 174. ఆయనతో కూడా లేపి పరలోకములో ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. మనం ఎక్కడ ఉండవలసిన వారు? గోతిలో ఉండవలసిన వారు, అంటే సమాధిలో ఉండవలసిన వారు. పాపంలో జీవించే మనం పనికి రాని స్థితిలో మనం ఉండి దేవునికి విరుద్ధంగా మనం ప్రవర్తించి
దేవునికి దూరమైన స్థితిలో మనం ఉండి మన గోతులో పాతిపెట్టిన వారమైతే దేవుడు మనల్ని ఏం చేశాడు? దాని నుంచి విమోచించాడు, విడిపించాడు. విడిపించి ఆయన పరలోకమందు కూర్చోబెట్టాడు. పరలోకంలో కూర్చొనే భాగ్యం మనకుందా? పరలోకానికి అర్హత మనకుందా? మన అర్హత ఏంటి? నరకానికి. మనం నరకానికి పాత్రలు, నరకంలో జీవించేవారు. మనం నరకానికి ఎప్పుడూ అంకితమైపోయిన వారు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన మహాప్రేమను పెట్టి, మహాకృపను పెట్టి ఆ నరకం నుంచి విడిపించి ఆయన పరలోకంలో కూర్చోబెట్టాడు. నువ్వు నేను ఇక్కడ మనం చుట్టం చూపుగా వచ్చినట్టుగా వచ్చామే కానీ మన పౌరసత్వం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఆయన పరలోకంలో కూర్చోబెట్టాడు. ఇది ఖచ్చితంగా మనం నమ్మాలి. మన ఆలోచన ఎప్పుడు కూడా దేవుడు వాక్యం ఏమైతే సెలవిచ్చిందో అది మనం నమ్మితేనే దాన్ని మనం ప్రతిఫలం పొందగలం. ఆయన మన చావు నుంచి మనం లేవనెత్తాడు, నరకం నుంచి మనం తప్పించి ఆయన తన పరలోకములో తన వారసులుగా మనం చేర్చుకుని ఆయన కూర్చోబెట్టుకున్నాడు అక్కడ. ఆయనకి ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎంతైనా ఆయనకి ఏమి కృతజ్ఞత చెప్పినా, ఎంతసేపు నువ్వు మోకరించి ప్రార్థన చేసినా, మనం ఎలాగ ప్రార్థించినా, ఎలాగ వర్ణించినా ఆయనకి ఎప్పుడు మనం రుణపాత్రమయ్యే ఉంటామే కానీ ఆయన రుణం తీర్చుకునే అర్హత మనకు లేదు. అయినా సరే ఆయన మనం ప్రేమించాడు. ఆయన ప్రేమించి మనల్ని ఏం చేశాడు? పరలోకంలో కూర్చోబెట్టాడు. ఆయన తండ్రి దగ్గర కూర్చోబెట్టాడు. ఎటువంటి స్థితి నుంచి ఎటువంటి స్థితికి మనం తీసుకొచ్చాడో దేవుడు. అందరిని బట్టి మనం దేవుడిని ఆరాధించాలి, అందరిని బట్టి దేవుడిని మనం గణపరచాలి. 103వ కీర్తన 103వ కీర్తన మొదటి వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. మనం ఎప్పుడు కూడా ఆయన స్తుతించూ కనపరుస్తూ ఉండాలి. ఇప్పుడు అప్పుడు అని కాదు, ఆదివారం ఒక రోజని కాదు, లేకపోతే లక్షవారం ఒక రోజని కాదు, శుక్రవారం ఒక రోజని కాదు, ప్రతిరోజు దేవుని ఎప్పుడు ప్రతిసారి కూడా దేవా ఈరోజు ఈ గడియ నేను సజీవంగా ఉన్నాను, నేను గోతిలో పడుకున్నా, నన్ను కాపాడావు, అందును పెట్టిన ఆయన నా ప్రాణం నిన్ను హర్షిస్తుంది, నా ప్రాణం పోకుండా నా ప్రాణాన్ని కాసి కాపాడిన దేవా నీకు నేను ఏమివ్వగలను తండ్రి, అనేకులకు లేని భాగ్యం నాకు ఇచ్చావు, నీతో సావాసం కలుపుకున్నావు, నీ సన్నిధిలో కూర్చోబెట్టుకున్నావు, నా ప్రాణాన్ని ఇంకా సజీవులుగా ఉంచావు అని దేవుణ్ణి మనం స్తుతించాలి, దేవుణ్ణి మనం గణపరచాలి. ఏ ఉద్దేశంతో మనం దేవుని కనపరుస్తున్నామో అది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడెప్పుడు మనం తప్పిపోతున్నామో, ఎప్పుడెప్పుడు మనం దేవునికి దూరంగా ఉంటున్నామో ఆ విషయాలు మనం చాలా మెలకువ కలిగి ఉండాలి. మెలకువ కలిగి లేకపోతే దీనివల్ల చాలా ఇబ్బంది. కాబట్టి ప్రతిసారి కూడా దేవుడు చేసిన కార్యాన్ని మనం గణపరుచుకుంటూ ఉండాలి, దేవుని మహిమపరుస్తూ ఉండాలి, దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ప్రతి విషయంలో దేవునికి లోపడే విషయంలో మనం ఎప్పుడూ కూడా ఆయన్ని గణపరుస్తూ ఉండాలి. రెండవదిగా 30వ కీర్తన 2వ వచనం, యెహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. దేవుడు అనేకమైన వీటి నుంచి మనల్ని వేటి నుంచి స్వస్థపరిచాడు మనం అనుకోవచ్చు, నాకు ఇంకా రోగం తగ్గలేదు, జ్వరం తగ్గలేదు, నాకు ఇంకా ఈ బాధ తగ్గలేదు, ఆ బాధ తగ్గలేదు. ఇది కాదు దేవుడు స్వస్థపరిచింది. ఏ యొక్క అనారోగ్యం నుంచి స్వస్థపరిచాడు? ఆత్మీయ అనారోగ్యం నుంచి స్వస్థపరిచాడు. మనం ఆత్మీయ అనారోగ్యంలో ఉన్నవాళ్ళం, మనం ఆత్మీయ జీవితంలో మనం పుష్టికరమైన జీవితం మనం జీవించాల, ఆత్మీయంగా మనం అనారోగ్య పాలైపోయి ఉన్నాం, ఆత్మీయ కుష్టిలో ఉన్నాం, ఆత్మీయ వ్యాధి, ఆత్మీయ ఓత చేతుల వాడు, ఆత్మీయ గుడ్డితనం, ఇలాగా అనేక రకాలుగా మనం ఆత్మీయ గుడ్డితనంలో ఉన్న వారిని దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. నాతో పాటు నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, నా ఊరిని,
నా దేశాన్ని అంతటినీ కూడా దేవుడు స్వస్థపరిచాడు. ఏ విషయంలో? ఆత్మీయ విషయంలో. అనేక సందర్భాల్లో మనం తప్పిపోయి మన దేవునికి ఆత్మీయంగా లేకుండా, అనేక సందర్భాల్లో దేవునికి వ్యతిరేకంగా, దేవుడు మాటకు లోపడకుండా, మనకు నచ్చిన పనులు మనం చేసి, మనకు మెప్పిచ్చే పనులు మనం చేసి, మనం గణపరుచుకుని దేవుని అవమానపరిచిన రోజుల్లో మనం తప్పిపోయిన స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. మనం మేలుకొల్పాడు, మెలకుతనం ఇచ్చాడు. ఆయన వాక్యంతో మనల్ని పోషించాడు. ఆయన వాక్యంతో మనల్ని జీవింపజేశాడు, మనలో జీవం పెట్టాడు, స్వస్థతనిచ్చాడు, సంపూర్ణ ఆత్మీయ స్వస్థతనిచ్చాడు మనకి. ఇవాళ మనం వాక్యం పట్ల ఎంతో ఆసక్తి కలిగి దేవుని వాక్యం వినాలనే ఆసక్తితో మనం ఎంతో కూడా నిరుత్సాహపడకుండా దేవుని సన్నిధిలో కూడి మనం వచ్చి ఉన్నాం. లేకపోతే మనం రాలేము. దేవుడు ఆ స్వస్థత మనకి ఇవ్వకపోతే మనం కూడా గుడ్డితనంగానే అనేక మంది ఉన్న క్రైస్తవులాగానే మనం కూడా గ్యాప్ వచ్చినప్పుడు, మనకు నచ్చినప్పుడు, మనకి ఇష్టం వచ్చినప్పుడు వచ్చేవారమే. కానీ దేవుడు ఆయన వాక్యం ద్వారా మనల్ని కట్టబడ్డాడు, మనల్ని స్వస్థపరిచాడు. ఆత్మీయ అనారోగ్యం నుంచి స్వస్థపరిచి మనల్ని బలపరిచి ఆయన సన్నిధిలో కూర్చోబెట్టుకున్నాడు. అందుని బట్టి దేవుడిని మనం ఆరాధించాలి, అందుని బట్టి దేవుడిని మనం కనపరచాలి. మన ఈ యుగ సమ్మతమైన దేవత మన మనోనేతాల్ని అంధత్వంలో పెట్టేసింది, గుడ్డితనంలో పెట్టేసింది. దేవుణ్ణి మనం గణపరుస్తున్నామో, దేవుణ్ణి అవమానపరుస్తున్నామో, దేవునికి దూరం అయిపోతున్నామో తెలియని స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరిచాడు. రెండో కొరింథీ 3 మూడోది. రెండో దాంట్లోనే మూడో వచనంలో వస్తుంది. రెండో కొరింథీ 4వ అధ్యాయం పేజీ నెంబర్ 161. రెండో కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు స్వార్థ ప్రకాశము వాడు ప్రకాశింపగుండి నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన గుడ్డితనము కలుగజేసాను. అవిశ్వాసులుగా మనం ఉన్నప్పుడు అది ఏం చేసింది? మనకి గుడ్డితనం కలగజేసేసింది. గుడ్డితనం కలగజేసి మనం ఏం చేస్తున్నామో మనం తెలియని స్థితిలో, మనం ఎలా ప్రవర్తిస్తున్నామో మనం తెలియని స్థితిలో మన ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడు దేవుడు ఏం చేశాడు? మన మనోనేత్రాలు ఆయనే మనం స్వస్థపరిచాడు. మన గుడ్డితనంలో ఉన్నాం, ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నాం, ఆత్మీయ రోగంలో ఉన్నాం, ఆత్మీయంగా మన ఇష్టాంతరంగా మనం చేస్తున్నాం. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన మనం స్వస్థపరిచాడు, ఆయనే స్వస్థపరిచాడు. లేకపోతే ఈ స్వస్థతకి ఏమీ లేదు. అసలు ఈ మానవుడికి ఆత్మీయ స్వస్థత లేదు. అంత గుడ్డత్వంలో, అంత అంధత్వంలో అపవాది పడేసింది. యెషయా గ్రంథంలో కూడా ఈ మాట ఒకసారి ఆ మాట రాసి చూడండి. తీయొద్దు రిపదులు తీయొద్దు. 1వ అధ్యాయం 7వ వచనంలో అరికాల నుంచి నడినెత్తి వరకు మొత్తం అంతా కూడా పుల్లే, రోగమే, ఏ కొంచెము స్వస్థత లేదు. ఇది మన జీవితం. ఎక్కడ కూడా మనలో ఆత్మీయత లేదు, ఎక్కడ దేవుని ప్రేమ లేదు, ఇక్కడ దేవుడి కనికరం లేదు. అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆయనే స్వస్థతపరిచాడు. ఐగుప్తు అనే అద్దానంలో, అలాంటి అగాధంలో మనం సంచరించే జీవితంలో మనం జీవించినప్పుడు ఆయన దాని నుంచి మనం విడిపించి ఆయన స్వస్థతపరిచాడు. ఐగుప్తీయులకు రాని రోగాన్ని, వాళ్ళకు వచ్చిన రోగాల్ని మన మీదకి రాకుండా ఆయన కంచె వేసి కాపాడి ఆయన మన స్వస్థతనిచ్చాడు. నిర్గమకాండం 15వ అధ్యాయం పేజీ నెంబర్ 58, 26వ వచనం చదవండి. మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి
ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో దేనిని మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయనే స్వస్థపరిచాడు, ఆయనే స్వస్థపరచువాడు. దేని నుంచి? ఆత్మీయ అనారోగ్యం నుంచి. ఆత్మీయ అనారోగ్యం నుంచి ఆయనే మనం స్వస్థపరిచేవాడు. దానికి ఎవరి వల్ల కాదు, అది ఎవరు సాధ్యం కాదు. మనం అనుకుంటూ ఉంటాం, ఇవాళ వర్తమానం విని నేను మారిపోవాలి, లేకపోతే ఇవాళ వర్తమానంలో ఎవరో ఒకరు మారు మనసు పొందాలి, నేను ఎంత బలంగా చెప్పాలి. అది మన ఇష్టం కాదు, అది మన ఇష్టం కాదు. దేవుడి నిర్ణయం. దేవుడు స్వస్థపరచాలి. దేవుడు స్వస్థపరచడం చెప్పు, దేవుడికి నువ్వు దూరంగా ఉన్నంత చెప్పు కూడా నీకు ఏమీ అర్థం కాదు. దేవుడు నిన్ను స్వస్థపరచడు. అందుకే ఆయన ఆ మాటలు రాజు ఏమన్నాడు? ఆయన ఆజ్ఞల్లో ఆయన కట్టడాన్ని అనుసరించి జాగ్రత్తగా మనం మసులుకుంటే అప్పుడు ఆయన మనల్ని ఆత్మీయ అనారోగ్యంలో మనం స్వస్థత పడిన సచ్చిన వారి స్థితిలో మనం ఉన్న వారిని అందరినీ కూడా ఆయన ఆత్మీయంగా స్వస్థపరిచి ఆయన్ని మనల్ని కాపాడుకున్నాడు, మనల్ని సజీవులుగా ఉంచాడు. ఈరోజు ఆయన సన్నిధిలో మనం కూడి దేవుణ్ణి మనం స్తుతించడానికి, గణపరచడానికి ఈరోజు మనం ఇక్కడ కూడి ఉన్నాం. లేకపోతే మనకు స్వస్థత అనేది లేదు. అలాగే మూడవదిగా 130వ కీర్తన మొదటి వచనం, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుతున్నాను. మన శత్రువు ఒకడు కాదు. శత్రువు అనేవాడు క్రైస్తవుడి, నిజమైన క్రైస్తవ జీవితం జీవించే వారికి ఒక్క శత్రువు కాదు. మనం అనుకుంటూ ఉంటాం అపవాది కూడా శత్రువు అని. అపవాదే కాదు, అనేక మంది అపవాది రాజ్యంలో మనం ఉన్నాం. ఈ లోకంలో అపవాది లోకంలో మనం ఉన్నాం. కాబట్టి మనకు అనేక మంది శత్రువులు ఉంటారు. ఆ దావీదు కూడా అలాగే ఒక శత్రువు కాదు, అనేక మంది శత్రువులు ఉంటారు. అలాంటి శత్రువు సాయ రాజ్యంలో ఆయన ఏం చేశాడు? భయపడలా. దేవుడు దాన్ని ఎలా మార్చాడు? ఆనందంగా, సంతోషంగా మార్చేశాడు. ఎప్పుడు కూడా దావీదుకి ఎప్పుడు కూడా సంతోషంగా కానీ ఆనందంగా కానీ ఆయన ఎప్పుడు గడపల. దావీదు చిన్ననాటి నుంచి కూడా దావీదుకి పోరాటమే. గొర్రెల కాడ ఉన్నప్పుడు ఆయన ఆ జంతువులతో, ఆ క్రూర మృగాలతో పోరాడి ఆ అమాయక గొర్రె పిల్లల్ని ఎలాగైతే విడిపించాడో, ఆ తర్వాత శత్రువులు ఎవరు తన రాజ్యానికి కోసం చేతగాని తనంలో ఉన్నప్పుడు తన రాజ్యం కోసం వెళ్ళి నిలబడి ఆ రాజ్యాన్ని సంపాదించి ఆ యొక్క గులయాతిని చంపినప్పుడు అప్పుడు ఎందుకు శత్రువులు అయ్యారు? ఒక్క మాట ఏ మాట మాట్లాడాడు? జనం అందరూ సౌలు 1000 కొలిది, దావీదు 10,000 కొలిది అయినప్పటికీ ఆ సౌలుకి ఎక్కడ కాలం అక్కడ కాలింది. వీడిని ఇంకా ఉంచకూడదు, వీళ్ళు లేపేయాలి అని నిర్ణయించుకున్నాడు. కానీ పాపం దావీదైతే ఎప్పుడు కూడా అసలు శత్రుత్వం అనేది మనసులో పెట్టుకోవాలా. ఎప్పుడు కూడా దేవుడి పట్ల ఆశతో ఆ కన్నీరుని ఎప్పుడు కూడా అలాగే ఉంచుకుంటూ, కన్నీరు దిగమింగుకుంటూ దేవుడి మీద ఆధారపడి ముందుకు సాగుతూ ఉన్నాడే కానీ ఎప్పుడు కూడా శత్రువు గురించి కానీ, శత్రుత్వం గురించి కానీ, బాధ గురించి కానీ ఆలోచన లేదు. దేవుని కీర్తనలు పాడుకుంటూ ఆ జీవితాన్ని కొనసాగించాడు. ఆ కీర్తనలు ఇవాళ మన జీవితానికి మనకు ఎన్నో రకాలుగా మనకు ఆదరణగా ఉన్నాయి. ఆ దావీదు కీర్తన రాసినప్పుడు మనకు మళ్ళీ ఇలా మందిరంలో కూర్చొని ప్రశాంతంగా ఫ్యాన్ వేసుకుని కూర్చొని ఆయన ఉరుకు పరుగు జీవితంలో రాశాడు. ఎప్పుడు ఎవరు చంపేస్తాడనే భయంతో రాశాడు. అలాంటి దాన్ని దేవుడు ఏం చేశాడు? తనకు మేలుకరంగా మార్చేశాడు. యేసుక్రీస్తు ప్రభుని అపవాది ఏమనుకుంది? నేను సిలువేసేస్తున్నాను, హింసించేస్తున్నాను అనుకుంది. కానీ అది అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చేశాడు దేవుడు. అలాంటి దేవుడు నేను మనం ఆరాధించడానికి ఎలాంటి దేవుడిని ఆరాధిస్తున్నామో మనం గ్రహింపు కలిగి ఉండాలి. మనం ఏ స్థితి నుంచి ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టాడో, ఈరోజు నీకు నాకు వచ్చే సమస్యల నుంచి దేవుడు ఎలా పరిష్కరిస్తున్నాడో, ఎలా మాట్లాడుతున్నాడో మనకు గ్రహింపు కావాలి.
గ్రహింపు కావాలి. ఈ లోకంలో ఉండే మాటలు, పొగడ్తలు, బాధలు, కష్టాలు ఇవన్నీ 4 రోజులు ముచ్చటయే, 3 రోజులు ఆనందం. ఇవేవి మనల్ని ఏమి చేయవు. వీటి కోసం మనం చింతించవసరంలా. మనకు దుఃఖం అనేక సార్లు రావచ్చు, కానీ ఆ దుఃఖంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దానన్నిటిని కూడా ఆ దావీదుకి ఎలాగైతే మేలుకరంగా మార్చాడో, నీకు నాకు కూడా ఆ పరలోకపు తండ్రి ప్రతి విషయాన్ని మేలుకరంగా మార్చడానికి ఆయన ఇష్టపడ్డాడు. అలాగే నాలుగోదిగా 30వ కీర్తన 11వ వచనం చూడండి. నా ప్రాణము మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నువ్వు నాట్యముగా మార్చుచున్నావు. అంగలార్పు అంటే ఏంటి? బాధ, దుఃఖం, కన్నీరు. దావీదు జీవితంలో ఎప్పుడు కన్నీరే, ఎప్పుడు బాధే, ఎప్పుడు దుఃఖమే. కానీ దేవుణ్ణి ఎప్పుడు కొనియాడుతూనే ఉన్నాడే తప్ప, ఏంటి ప్రభా నేను ఇంతగా నీ కోసం నేను జీవిస్తుంటే నాకు ఈ కన్నీరు ఎందుకు పెట్టావు, నాకు ఈ బాధ ఎందుకు పెట్టావు, నేను ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రశ్నించలా. దేవుని కోసం కీర్తనలు రాసుకుంటూ పాడుకుంటూ పోయాడే కానీ ఎప్పుడు కూడా ప్రశ్నించలా. ఈ కన్నీరు ఇదేంటి, మనం బతికున్నంతకాలం కన్నీరులా కారుతూనే ఉంటుందా అంటే ఎస్, కారుతూనే ఉంటుంది. నిజమైన క్రైస్తవ జీవితం అనుకున్న వాడికి కన్నీరు కారుతూనే ఉంటుంది. నీ కట్లో నీరు ఉన్నంతసేపు నీ కన్నీరు కారుతూనే ఉంటుంది. దావీదుకి 1 రోజు 2 రోజులు కాదు, 1 బాధ 2 బాధలు కాదు. దావీదు చచ్చిపోయే వరకు కూడా కన్నీరుతోనే జీవిస్తూ వచ్చాడు. ఆ కన్నీరు దుఃఖంలోనే జీవించాడు. ఈరోజు నువ్వు నేను ఏదైనా చిన్న బాధ వచ్చినా, చిన్న కష్టం వచ్చినా, చిన్న దుఃఖం వచ్చినా మనం బాధపడే స్థితిలో ఉన్నాం. కానీ మన దేవుడు ఏమంటున్నాడు? నీ బాధను, నీ కన్నీరుని నేను నీకు నాట్యముగా మార్చగల దేవుడు ఉన్నాడు మనకు. దాన్ని దావీదు నాట్యంలో ఆడుకున్నాడు, సంతోషంగా ఆనందంగా అనుభవించాడు. అలాంటి మార్చే దేవుడు నీకు నాకు ఉన్నాడు. మనకు అనేక సందర్భాల్లో, అనేక బాధల్లో దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు. మనం ఎక్కడ నిర్లక్ష్యపడిపోతున్నామో దాన్ని మనం చూసుకోవాలి జాగ్రత్తగా. మనకు బాధ వస్తుంది అంటే, బాధ వస్తుంది అన్నాము అంటే మనం ఆత్మీయ నుంచి పక్క తప్పుకున్నాం. లేకపోతే బాధ రాదు. బాధ వచ్చింది అంటే మాత్రం దేవుడి యొక్క ఆ స్వస్థత దేవుడు చేయవలసిందే. మళ్ళీ దేవుడు స్వస్థపరచవలసిందే. ఆత్మీయ అనారోగ్యం ఎక్కడో ప్రేరేపించింది. ఓ ప్రభువా, నాకు బాధ వచ్చిందంటే నేను నీ సన్నిధి నుంచి నేను తప్పుకున్నాను, నీ కష్టడి నుంచి నేను తప్పుకున్నాను, నీ కవుటి నుంచి నేను విడిపించుకున్నాను. దావీదు ప్రతిసారి కూడా ఆ దుఃఖాన్ని తను ఎలా మార్చుకున్నాడు? నాట్యంగా మార్చుకున్నాడు. అలాగే మనం కూడా అనేక సందర్భాల్లో మనకు బాధ రావచ్చు, దుఃఖం రావచ్చు, కష్టం రావచ్చు, కన్నీరు రావచ్చు. ఆ కన్నీరు శాశ్వత మనం బతికున్నంతకాలం కూడా ఉండొచ్చు. ఇక్కడ ఈ భూమి బతికే 3 రోజుల ముచ్చట కోసము నేను ఆనందం, సుఖం, మెప్పు, గొప్ప కోసం చూసుకుంటే ఆత్మీయ జీవితంలో నేను ఆ నాట్యాన్ని నేను పొందలేను. దేవుడు నాకు ఆ నాట్యంగా మార్చే జీవితాన్ని నేను అనుభవించలేను, నేను దాన్ని పొందలేను. కాబట్టి దేవుడు ఎక్కడి నుంచి, ఏ స్థితి నుంచి, ఎలాంటి స్థితి నుంచి మనం ఎక్కడ లేవనెత్తుకు వచ్చాడో ఆ గ్రహింపులో మనం ఉండాలి. ఆయన మన బాధను కూడా ఆయన మన సంతోష గానంతో, నాట్యం మనిషి ఎప్పుడు చేస్తాడు? నాట్యం ఏ స్థితిలో ఉండి చేస్తాడు? శుభ్రంగా బాధలో ఉండి గొంతులేస్తాడా? లేడు. ఆ లోన దేవుని ఆత్మ పనిచేసినప్పుడు ఆ లోన నుంచి వచ్చే ఆనందం, ఆ ఆనందం ఎలా ఉంటుందంటే నీ లోన నీ ఆత్మ ఉరుకులు, పరుగులు, ఆనందం, తుల్లింతలు, గంతులు, రకరకాల ఆలోచనలతో నువ్వు దేవుని ఘనపరుస్తూ, స్తుతిస్తూ, దేవుని కోసం నువ్వు నాట్యమాడుతూ ఉంటావు. అలాంటి దావీదు అలా చేశాడు. దావీదు జీవితంలో ఎప్పుడు కూడా కష్టాలే, బాధలే, దుఃఖాలే. అయినా సరే దావీదుని ఎంతగానో తను అనుభవించి, సంతోషించి దేవుని మహిమపరిచాడు. ఐదవదిగా ఒక్క నిమిషం 4వ దాంట్లో ఇంకొక మాట ఉంది. ఎలాంటి దాన్నైనా సరే దేవుడు మనకు నూతనంగా మార్చే దేవుడు మనకు ఉన్నాడు. ప్రకటన గ్రంథం 21 సారీ అండి, ప్రకటన 21 4వ వచనం చూడండి. ఆయన
వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు. దుఃఖమైనను వేడుపైనను వేగైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనము నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట విని. ఏమన్నాడు దేవుడు? నువ్వు ఈ భూమి మీద బాధపడ్డావా, దుఃఖించావా, కన్నీరు కార్చావా, ఓర్చుకో. దావీదులాగా దావీదు అలాగే ఓర్చుకున్నాడు. ఓ దేవా అని దేవుని స్తుతించాడు, ఆరాధించాడు. కానీ మన దేవుడు మన కన్నంట కన్నీరు కారుతుంటే ప్రతి బాష్పబిందువుని తుడుతా సిద్ధంగా ఉన్నాడు ఆయన. మన దేవుడు కన్నీరు తుడుతున్నాడా మనకు? మనం దేవుడితో కన్నీరు తుడుచుకునే స్థాయి మంది. మన బతికేంటి, మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాము, మనం ఎక్కడున్నాము? కానీ ఆయన ఏమంటున్నాడు? మీ ప్రతి బాష్పబిందువుని నేను తుడిచేవాడిని. అలాంటి దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు. అలాంటి దేవుడు మనం ఎప్పుడు కన్నీరేనా అంటే ఎప్పుడు కన్నీరే వస్తుంది. నిజంగా క్రైస్తవ జీవితం జీవించేవాడికి కన్నీరు, ఆ కన్నీరు కారుతూనే ఉంటుంది. నీ కనిగుడ్డులో నీరున్నంతసేపు కన్నీరు కారుతూనే ఉంటుంది. దావీదు చనిపోయే వరకు ఆ కన్నీరు కారుతూనే చనిపోయాడు. ప్రతిసారి దావీదుకి ఏదో ఒక బాధే, ఏదో ఒక దుఃఖమే. తను మంచి చేసిన దుఃఖమే, తను చెడ్డ చేసిన దుఃఖమే, పాపంలో పడిపోయిన దుఃఖమే. ప్రతిసారి దావీదుకు దుఃఖమే. ఆ దుఃఖంలో కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. కానీ ఒకగానొక రోజు దేవుడు నీ కన్నీరు ప్రతి బాష్పబిందువుని ఆయన నేను తుడుస్తాను అంటున్నాడు. దానికోసం వేచి ఉండాలి మనం. దానికోసం మనం కనిపెట్టుకుని ఉండాలి. ఐదవదిగా 30వ కీర్తన 12వ వచనం. నీవు నా గోని పట్టగా విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఈ గోనిపట్ట అనేది దేనికి సూచిస్తుంది? దుఃఖానికి, బాధకి, అనేక సమస్యలకు. ఎప్పుడైతే ఆ గోనిపట్ట కట్టుకునేవాడు ఎవరు? రాజులు కానీ, సంతోషంగా ఉన్నవారు కానీ, ధనికులు కానీ కట్టుకోరు. ఎవరు కట్టుకుంటారో గోనుపట్ట? బాధ దుఃఖంలో ఉన్నవారు, ఓదార్పు లేనివారు, అంగలార్చువారు, ఆ బాధను తట్టుకోలేని స్థితిలో ఉన్నవారు ఆ గోనుపట్ట సూచిస్తుంది. ఆ గోనుపట్ట నుంచి దేవుడు విడిపించి మనకేమిస్తానంటున్నాడు? సంతోషాన్ని ఇస్తానంటున్నాడు. ఆ సంతోషం కోసం మనం పాకులాడాలి. దాని కోసం మనం ఎప్పుడు కూడా ఆ తండ్రి కోసం వేచి ఉండాలి. 3 రోజులు 4 రోజులు మనకి బాధపడవచ్చు. మనం ఒక పాటలో ఉంటా చూడండి, అనుదినము మనం శ్రమ అనుభవించడానికి ఆయన తన కృపనిస్తూ ఉన్నాడు. మనమే గ్రహింపలేక తొందరపడి నాకు ఎప్పుడు ఈ శ్రమలైనా, ఎప్పుడు ఈ బాధలైనా, ఎప్పుడు నాకు ఈ కన్నీరైనా, ఆ కన్నీరులో నీకు దేవుడు దాచిన మదుపేంటో మనం గ్రహించి చూస్తే కన్నీరు గురించి అసలు మనం చింతించం. కాబట్టి దేవుడు మనల్ని ఏ స్థితి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడో, ఎలాంటి దేవుడిని మనం ఆరాధిస్తాకి మనం సిద్ధపడుతున్నామో, మన బతికేమిటో అన్నీ తెలిసిండి కూడా ఆయన ఇష్టపూర్వకంగా తన రాజ్యంలో కూర్చోబెట్టాడు. మనం అన్నిటి నుంచి విడిపించి ఆయన రాజ్యంలో కూర్చోబెట్టాడు. అందుని బట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. మన పాపాలన్నింటినీ, మన దుఃఖాన్ని మన సంతోషకరంగా మార్చి మనకు ఆనందంగా మనల్ని ఆయన సంతోష వస్త్రాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. అందుని బట్టి దేవుణ్ణి ఆరాధించాలి. ఉన్న సమయం అన్నయ్య తీసుకుంటారు.